బాబీకి చాలా కోపం వస్తుంది. నీ సిగ్గు లేదని మనోహర్ నిలదీస్తుంది. ఏ నా మెళ్ళ పసిన తాళి నీ మెళ్ళ పడలేదా? ఏ నేను పిల్లి పెట్టిన కూర్చోసింది నువ్వు వెళ్ళి కూర్చొని తాగడుచుకున్నావు కదా, అందుకే వదిలేస్తా అనుకుంటున్నావా? ఎప్పటి నుండో ఎదురు చూసిన అవకాశం దొరికింది, వాడుకుంటున్నా అని మనోహరి అనగానే, అదేంటి నీ స్వార్థం కోసం ఏమైనా చేస్తావు, నీ మానవత్వం మర్చిపోయి ఇంత నీచంగా ప్రవర్తిస్తావు అని బాగి అనగానే, అసలు మానవత్వం ఉంటాయిగా మనం ఉందాగా ఉంటుందా అనుకోవడానికి రాదు అనగానే, మీ హద్దులు మర్చిపోయి మాట్లాడొద్దు రాతోడు, ఇగో అమ్మ గతం మర్చిపోయినట్టు మిమ్మల్ని కూడా మర్చిపోయేటట్లు చేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తూ మనోహర్ మాటకి ఇంకా పిల్లలు అలాగే బాగి రాత్రి బాధపడుతుంటాడు. ఇంకా మనోహర్ చెప్పి వెళ్ళిపోతుంది, వెనకాల యాదం వెళ్ళిపోతుంది. ఇంకా బాగి బాధపడుతుంది. ఏంటి మిస్ అమ్మ మన గురించి అసలు డాడ్తో అలాగే చెప్పింది అని అంజు బాధపడుతూ మాట్లాడుతుంది. ఆంటీ అని అబద్ధం చెప్తే ఎందుకు అనుకుంటున్నాం మిస్ అమ్మ, ఆయన నిజాలు కాదని చెప్పచ్చు కదా అని ఆనంద్ అనగానే, అసలు నువ్వెవరో మేమెవరో చెప్పాలి కదా డాడీకి అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. అసలు ఆంటీ చెప్పి నిజమని చెప్పి డాడీ నమ్మేస్తారు కానీ భయపడుతూ ఉంటారు. అవునమ్మా నువ్వెందుకు కామ్గా ఉంటున్నావు అని చెప్పి బుజ్జం నిలదీస్తూ ఉంటుంది. సార్ నిజం చెప్పచ్చు అడుగుతుంది, దీనికి ఇంకా టైం రావాలి, అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. మనోహర్ చెప్పిందని చెప్పామనుకో ఆయన కన్ఫ్యూజ్ అవుతారు, టెన్షన్ పడుతుంది కదా బ్రెయిన్ మీద, అందుకే నేనేం మాట్లాడట్లేదు. సరే మీరు పైకి చదువుకోండి వెళ్ళండి అని చెప్పి ఇంకా బాగా పిల్లలు వెళ్తూ ఉంటారు. ఇంకా రాతోడు బాగా చాలా బాధపడుతుంటారు. సార్ ఆరోగ్యం అడుపెట్టుకొని మనోహర్ కావాలని చెప్పి ముందు ఆడుకుని మిస్ అమ్మ అని రాతోడు అనగానే, అయినా ఆట ఎక్కువ రోజులు ఉండలేదు ముగిసిపోతుందని బాగా మాటలకి, అసలు నీ ధైర్యం ఏంటి మిస్ అమ్మ నాకు అర్థం కావట్లేదు అని బాగానే ఆయన కట్టిన తాళి అని ఇంకా మెళ్ళ తాళి చూపిస్తూ ఉంటుంది. ఇంకా రాతోడు ఇంకా ఏం మాట్లాడమో చూస్తూ ఉంటాడు. ఈ పాచన మంగళం సూత్రం నా దగ్గర ఉంది కదా, అందుకే ఈ తాళి ఆయనకి నేనెవరో పిల్లలు గుర్చేస్తుంది, ఇంకా ఆ దేవుడిని కాపాడుతానని చెప్పి నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి బాగి దేవుడు భారం వేస్తూ మాట్లాడుతుంది. అవును నిజంగా దేవుడే కాపాడిస్తామా అని చెప్పి రాత్రులుగా బాధపడుతూ ఉంటాడు. పిల్లలకు చాలా కోపం వస్తుంది, డాడీ కథ మర్చిపోయాడు కాబట్టి ఆ మన నాకు బాగా ఎక్కువ చేస్తుంది అని ఆనందంగానే, అవును ఆనంద్ అసలు దానికేమో యాద తోడింది, అడితో కలిసి మన డాడీకి దూరం చేస్తున్నాను ఆకాశానిగానే వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది, వాళ్ళు ఏం చేసిన తప్పలేదు అని అంజు అనగానే, అయితే వాళ్ళకి స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇద్దాము అని చెప్పి బుజ్జం అనగానే, ఆయన మన లాంటికి మన పనిష్మెంట్ ఇవ్వడమా మన వల్ల అవుతుందా అని ఆనంద్ అనగానే, ఎందుకు అవదు అని బుజ్జమ్మ అంటుంది. వద్దు బుజ్జమ్మ మన లాంటి ఏం చేసినా మనం ఏం చేయకూడదు చెప్పి మిస్ చెప్తుంది కదా. ఆకాశంగానే అమ్మ తెలియకుండా మన లాంటి పనిష్మెంట్ ఇద్దామని బుజ్జమ్మ కరెక్ట్, స్కూల్లో మనం తప్పు చేస్తుంటే మిస్ కానీ ప్రిన్సిపల్ కానీ మనకు పనిష్మెంట్ ఇస్తారు కదా, అలాగే ఆంటీ చేసే తప్పుకి మనం ఈరోజు పనిష్మెంట్ ఇవ్వాలి అని అంజు అనగానే, సరే ఓకే కానీ ఆంటీకి ఎంత పనిష్మెంట్ ఇద్దాము అని ఆనంద్ అనగానే, ఆంటీతో పాటు యాదవ్ కూడా పనిష్మెంట్ ఇవ్వాలి అని ఆకాష్ అంటూ ఉంటాడు. మరి ఏ పనిష్మెంట్ ఇవ్వాలి అని అంజు అనగానే ఇంకా నవ్వులు కోసం ఆలోచిస్తూ ఉంటారు. నాకు ఒక ఐడియా ఉంది అని బుజ్జం అనగానే, ఏంటి అని చెప్పి ఆనంద్ ఆకాష్ అంజు అడుగుతుంటారు. ఇంకా బుజ్జం ప్లాన్ చెప్తూ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పి ఇంకా నవ్వు ఒక మాట వినండి, అలాగైనా యాదవ్ని అలా మనం ఇబ్బంది పెట్టాలి ప్లాన్ వేస్తుంటారు. నువ్వు చాలా స్మార్ట్ బుజ్జమ్మ, ఎంతైనా మా అమ్మ కదా ఆకాశాన్ని ఫ్లోర్ అంటాడు. ఇంకా బుజ్జమ్మ టోట్ చూస్తుంది, అంటే అదే లేదు మా బుజ్జమ్మ కదా అని చెప్పి కవర్ చేస్తుంటాడు. సరే అలా బుజ్జ చెప్తాను నలుగురు వస్తూ ఉంటారు. అక్కడ మనోడు చాలా సంతోషపడుతుంది, కథను మనం ప్రేమించుకున్నాము మనం పెళ్లి చేస్తున్నామని చెప్పి అనుకున్నాం కదా, అమ్మ నమ్మేటాడు తొందరగా మా పెళ్ళి అవుతుందిగా అని మనోడు అనుకుంటుంది. ఇంకా యాదవ్ వంట చేస్తుంటుంది. మనోహరి అమ్మాయి సార్ పెళ్లి కానీ ఈ ఆస్తి మొత్తం అయిపోతుంది, నేను తన సాయం కాబట్టి ఆస్తి సగం వాటి నాకు ఇస్తుంది, అప్పుడు నేను హాయ్ కలకత్తా వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు అని యాదవ్ ప్లాన్ వేస్తుంది. అప్పుడు ఇంకా పిల్లలు వచ్చి మనోహరి ఏం చేస్తుందో గమనిస్తూ ఉంటారు, ఇంకా నవ్వుకుంటూ ఉంటారు. మనోహరేమో అదే పని చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా బుజ్జమ్మ అంజు వెళ్ళి మనోహరికి మీ కాఫీ కావాలా అడగగానే, ఏంటి నన్ను కాకా పెడుతున్నారు మీకేం కావాలి మనోహర్ అనగానే, మాకేం వద్దాంటి మా డాడీని బాగా చూస్తున్నారు కదా మాకొద్దు ఏమి అని అంజు అని, ఆయన మీకు కాఫీ పెట్టడం రాదు కానీ మనోహర్ అనగానే, యాదవ్ వచ్చి కదా ఆంటీ అని అంజు అలాగే బుజ్జం అంటూ ఉంటారు. అక్కడేమో ఆనంద్ ఆకాశ్ వెళ్ళి ఇంకా యాదవ్ని కాఫీ చేయడం అంటూ ఉంటారు. అదేంటి నా కాఫీ చేయడం వస్తే ఏమైనా మీకు రూల్ ఉందా ఏంటి అని యాదవ్ అనగానే, మా కాదు ఆంటీ మనోహర్ ఆంటీకి అని ఆనంద్ అనగానే అని షాక్ అవుతుంది. తన కాఫీ అంటే మీరే చదవడం ఏంటి యాదవ్ అనగానే, అంటే మనోహర్ ఆంటీ మా డాడీని బాగా చూసింది కదా అందుకే ఆంటీకి ఏం కాదు మేము చూసుకుంటున్నాం అని ఆకాశంగానే, ఇదిగో మీరు చాలా తెలియని వాళ్ళే, మీరు కూడా బాగీ వైపు లేకుండా మనోహర్ వైపు ఉండండి మీరు బాగుపడతారు ఉండండి చేసి పెడతా అని చెప్పి యాదవ్ కాఫీ పెడుతుంది. సరే మేము కాఫీ పంపిస్తామని చెప్పి బుజ్జం అని ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మనోహర్ చాలా సంతోషపడుతుంది. ఇక్కడేమో ఆనంద్ ఆకాశ్ ఇంకా వాళ్ళ ప్లాన్ అమలు చేయడం సిద్ధమవుతూ ఉంటారు.
అనుకుని వద్దని యాదమ్మ కాఫీ పెడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా బుజ్జమ్మ అంజు వచ్చి యాదమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఇదేంటి ఈ పిల్లలు, అసలు ఆడపిల్లల కంటే మీరే బెటర్ అబ్బాయిలు, ఊరుకు కలుస్తారని చెప్పి యాదమ్మ అంటూ ఇంకా బయటకు వెళ్తూ ఉంటుంది. ఎందుకు అరుస్తారు అని మీకేం కావాలి అని చెప్పి యాదమ్మ అనగానే తొందరగా మనోరాంటి కాఫీ కావాలంట అని బుజ్జమ్మ ఆర్డర్ వేస్తూ ఉంటుంది. అప్పుడే ప్లాన్ ప్రకారం ఆనంద్ వెళ్ళి ఆ కాఫీలో ఇంకా తనకు పొట్టనొప్పి రావి మోషన్స్ అవ్వాలని చెప్పేసి పక్క ప్లాన్ వేసి ఆనంద్ కలిపేస్తూ ఉంటాడు. ఇంకా ఏంటంటే కాము నుంచి ఉంటాడు. ఈ మొక్క చెప్పడానికి అంతగా చేయరు, మీరు పిల్లలు కాదు పిచ్చాచులు అని చెప్పి యాదమ్మ అనుకుంటూ ఇంకా వెళ్తుంటుంది. సరే నువ్వు కాఫీ చేయి అని ఇంకా ఆనంద్ ఆకాశం వెళ్ళిపోతూ ఉంటారు. సరే అని చెప్పి యాదమ్మ కాఫీ కలుపుతూ ఉంటుంది. ఇంకా మనోడు వెయిట్ చేస్తూ ఉంటుంది. అనుకున్న విధంగా వెళ్ళి మనోడికి కాఫీ ఇచ్చి తాగమంటుంది. ఇంకా మనోడు చాలా ఆనందంగా కాఫీ తాగుతూ ఉంటుంది. ఇంకొకసారి కాఫీ తాగితే పట్టుకుంటుంది. ఏంటి ఏమైంది అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటుంది. అంటే నా పొట్టలో ఏదో గడివిడిగా ఉంది అని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటుంది. ఇంకా మనోడు వాష్రూమ్కి వెళ్తూ ఉంటుంది. యాదమ్మ చూస్తుంది. మళ్ళీ పట్టుకొని ఇంకా మనోడు వస్తూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏంటి ఏమైంది ఓకేనా అని యాదమ్మ మళ్ళీ నాయనో అని చెప్పి నిమిషం ఆగజి మనం మళ్ళీ వాష్రూమ్కి వెళ్తూ ఉంటుంది. అది అంతా పిల్లలు చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా మనోడు అదే నాన్ స్టాప్ వాష్రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటుంది. అమ్మ అబ్బా అని చెప్పేసి ఇంకా మనోడు వచ్చి కూర్చొని కాఫీలో ఏం కలుపుకొని అడుగుతుంది. నేనేం కలుపుతాను ఆయన వేరు చెత్తని ఉంటాం అని యాదమ్మంగానే మీరు చెత్త కాఫీ అని మనగానే మీకు కాఫీ ఇవ్వడం ఎక్కువ మళ్ళీ కాఫీ చెత్త కాఫీ అంటావా ఇంకోసారి నడుగు చెప్తా అని యాదమ్మంగానే ఏం చెప్పేది మీకు పని మనిషి ఏం చెప్తే అది నువ్వు చెయ్యాలి అని మనోరి అనగానే నాకే పని మనిషి పోస్ట్ ఉంది మొహానికి అది కూడా లేదుగా అని యాదమ్మంగానే నన్నే అంత మాట అంటావా అని చెప్పి మనోరికి లాగి పెట్టి యాదం కొడుతుంది. ఏంటి నన్నే కొడతావా ఆగు నీ పని చెప్తా అని చెప్పేసి యాదమ్మ మనోహర్ లాగి పెట్టి కొడుతుంది. ఇంకా మనో షాక్ అయిపోతుంది. ఇంకా అదే పనిగా ఇద్దరు ఆయాసపడి అదే పనిగా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. అదంతా చూసి ఇంకా పిల్లలు నవ్వుకుంటూ ఉంటారు. మనలో మనం గొడవ పడకూడదు మంచిది కాదు అని మనం కానీ నేను కూడా చెప్తున్నా. మనలో మనం ఇంటికి గొడవ పడతామని చెప్పి యాదమ్మంగానే ఎస్ అని చెప్పి పిల్లలు ఒకరు హైప్ ఇచ్చి నవ్వుకుంటూ ఉంటారు. బుజ్జమ్మ మనం ఇచ్చిన ప్లాన్ సక్సెస్ అని అంజు అనగానే థ్యాంక్స్ బుజ్జమ్మ నీ వల్ల మనోహంటికి బాగా బుద్ధి చెప్పావు అని ఆనంద్ అనగానే ఇద్దరు తిట్టుకున్నారు కొట్టుకున్నారు. మళ్ళీ చివరి కలిసిపోయారుగా అని ఆకాష్ అనగానే వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చాను సరిపడలేదు. అయినా మా అమ్మ మా మనోహంటికి ఇంకా పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటూ బుజ్జమ్మ అంటుంటుంది. ఇంకా పిల్లలు నవ్వుకుంటూ ఉంటారు. అక్కడేమో అమ్మ పదే ఒంటరి కూర్చొని పదే ఆలోచిస్తూ ఉంటాడు. మనోడు చెప్పిన మాటలు అలాగే పిల్లలు మీ పిల్లలు కాదు అలాగే బాగా కేటారు రాతోడేమో డ్రైవర్ అని చెప్పి అదే పని చెప్పి మనకు గుర్తించుకుంటూ ఉంటారు. అలాగే మనల్ని పెళ్లి చేసుకున్నాను అనుకున్నారు ఈ రోగం మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి యాదమ్మ మాట గుర్తించుకుంటూ ఉంటారు. అప్పుడు ఇంకా మనోరి యాదమ్మ ఇంకా రూమ్లోకి వస్తుంటారు. ఏంటి ఇలా స్టోన్ తీసుకొచ్చావు అంటే మన ఇద్దరు నుంచి గొడవ జరిగింది కదా అది మనసులో పెట్టుకొని స్టోన్లో పడతాం అనుకుంటున్నావా అని యాదమ్మ అనగానే అది ఎప్పుడో మర్చిపోయిన చంప చెప్తాను ఆగు అని అంటూ మీ అమ్మ తన కథ నుంచి ఆలోచిస్తుంటారు కదా అని మనోహర్ అంటూ ఉంటుంది. అక్కడ నిజంగానే అమ్మను గుర్తించుకుంటూ ఉంటాడు. అసలు నిజంగానే అమ్మలేదులానే నా ఇల్లేనా అని చెప్పి డౌట్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. మనం చెప్పి నిజం అబద్ధం అని చెప్పి క్యాల్కులేట్ చేస్తాడు కదా అని మనోహరి అనుకుంటాడు. అదే నిజంగానే రాతోడు పని మనిషి ఏంటి పిల్ల ఆడపిల్ల బాగా కేక్ టేకర్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. మనోహరి నేను ప్రేమించుకున్నావా పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావా అని చెప్పి అమ్మ ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ మనోహరేమో అమ్మకి గతం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మనం చెప్పి నిజం అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిజం కోసం వెతుకుతాడు అని చెప్పి మనోరంగానే ఎక్కడ వెతుకుతాడు అని చెప్పి యాదమ్మ అంటాడు తన గదిలో అనగా మనోహర్ అనగానే అంటే నాకు ఇంట్లో ఎవరు దాస్తున్నట్టు అనిపిస్తుంది నిజంగా చెప్పే నిజంకో ఈ గదిలో నాకు కథకు సంబంధించి ఒక కాలం కనపడుతుంది కదా అని చెప్పి అమ్మని అనుకుంటే మొత్తం అంతా చూస్తూ ఉంటాడు. అసలు ఏమైనా ఆరం దొరుకుతుందా నా కథను తెలుసుకుంటానా అని చెప్పేసి మొత్తం ఇల్లంతా తన గది మొత్తం చూసుకుంటూ ఉంటాడు. ఇంకా డౌట్ వచ్చి ఒకసారి లేచి చూసుకుంటాడు. ఆ గదిలో బాగా పిల్లలు కాసిన చాలా ఫోటోలు ఉన్నాయి కదా యాదమ్మ గుర్చేస్తుంది. ఖచ్చితంగా చూస్తాడు అని మనోడు అంటూ ఉంటుంది. కబోర్డ్లో చూడగానే సార్ షాక్ అవుతాడుగా అని యాదమ్మ అని హెవీగా షాక్ అవుతాడు అని మనం అంటుంది. అక్కడ అనుకున్న విధంగానే అందరూ ఇంకా డోర్ ఓపెన్ చేసి చూస్తుంటాడు. ఒకరికి తెలిసిపోతుందేమో భార్య తన భార్య పిల్లలు తన పిల్లలకి తెలిసిపోతుందా అని యాదమ్మ అనగానే ఏం తెలీదు అని మనం అనగానే ఫోటోలు ఉండేగా అని యాదమ్మ అనగానే అప్పుడు ఉండే ఇప్పుడు లేవుగా అని మనోడు అంటూ ఉంటుంది. అనుకున్న విధంగా పక్కా ప్లాన్తో అనుకున్న విధంగానే మనోరి ఏమవుతా అనుకుందో ఆమె అలాగే చేస్తుంటాడు. ఇంకా కబోర్డ్ ఓపెన్ చేసి ఉంటాడు. అదేంటి మొత్తం ఖాళీగా ఉన్నది చూస్తూ ఉంటాడు. నాకు కథ సంబంధించి ఆడలు ఏం లేవేంటి అని చెప్పి ఆమె అనుకుంటున్నాడు. మరి ఎక్కడున్నాయి మనోహరం యాదమ్మ అడుగుతుంది. ఇదిగో ఈ బ్యాగ్లో ఉన్నాయి ఎంత మంచిదని
పొద్దున అమర్ గదిలో వెళ్ళి ఆధారాన్ని బ్యాగ్లో పెట్టి తీసుకొచ్చా అని మనోడు చెప్తూ ఉంటుంది. ఆహా, నువ్వు చాలా తెలియదు మానవుడి, నీ ముంచు పొందగా యాదవ్ అనగానే ఎంత ఐదంతా తిన్నాను, చాప నిలబట్ట చంప, ఇప్పుడు అమర్ దిక్కు తోచుకో తన పిల్లలకు సంబంధించిన ఏమి దొరకవులే అనుకుంటూ అలాగే తన గతం వచ్చి ఏం తెలియదు, మనం ఏం చెప్తే అది నిజం నమ్ముతాడుగా అని మనోడు అనగానే, అంటే మనోడు చెప్పింది నిజమా అని చెప్పి ఇంకా అమర్ అనుకుంటూ ఉంటాడు. ఒక్కసారి నమ్మారా, అప్పుడు చెప్తాగా సంగతి అని మనోడు అంటుంది. సరే పిల్లల గురించి ఆలోచించుకుంటాడా ఏంటి అని యాదమ్మ మాటకి మనకు మళ్ళీ డౌట్ వస్తుంటుంది. ఇంకా పదే ఇంకా అమర్ పిల్లల్ని బాగా తాతాడు కూర్చొచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. అసలు బాగా పని చూస్తుంటే ఏదో అనుమానం ఉంది, నా వంక చూసినప్పుడు వాళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు నా గురించి బాధపడుతున్నారు, అసలు వాళ్ళకి నాకు రిలేషన్ ఏంటి అని అమర్ రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు చేస్తుంటే బాగా ఊరుకుంటుందా ఏంటి అని యాదమ్మ అనగానే బాగా కన్నీ తెలుసు, ఆ బాగిన పిల్లలు శాశ్వతంగా చీకట్లు కలిసి చేస్తానుగా అంటూ మనోడు ఆశపడుతూ వాళ్ళ దారులను మూపిచ్చేస్తానుగా అని మనోడి ఆశపడుతుంది. మిస్సమ్మ అని చెప్పి రాతోడు పిలుస్తూ ఉంటాడు. త్వరగా రా మిస్సమ్మ అని వస్తుంటాడు. రాతోడు ఎంత వస్తున్నావు, ఇల్లు అనుకుంటున్నా చేపల మార్కెట్ అనుకుంటున్నావా మనోరి అనగానే 5 నిమిషాల్లో వస్తానని చెప్పి రూమ్లోకి వెళ్ళింది. మిస్సమ్మ ఇంకా రాలేదు అంటే పిలుస్తున్నా అని రాతోడు కానీ రాకపోతే వెళ్ళి పైకి వెళ్ళి డోర్ కొట్టి పిలువు, అమ్మ డిస్టర్బ్ అవుతాడు అని మనోడు సర్లే అండి అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా బాగా రావడం చూసి రాతోడు సంతోషపడుతుంటాడు. ఇంకా మనోరు యాదమ్మ కంగారు పడుతూ ఉంటారు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా బాగా నవ్వుకుంటూ పాత గెటప్లో వస్తూ ఉంటుంది. ఇంకా మనోడు చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏ మాట ఆ మాట, బాగి మేడం చీరలో కొన్ని చుడిదారులో బాగుంది కదా, చూడు ఎంత అందంగా ఉందో, మళ్ళీ అమ్మసారి మళ్ళీ ప్రేమిస్తున్నట్టు తల తిప్పుకుంటుందేమో అని యాదమ్మ మాట మనకు కోపం వస్తుంటుంది. ఏంటి బాగి అవుతారు అని మనోడు అనగానే ఏముంది కేటర్ అవుతారు, నువ్వేదో చెప్పావు, నేను కేటర్ చెప్పావు ఆయన చెప్పావు బాగి అనగానే ఆ ఓల్డ్ గెటప్ప మనోడు అనగానే మనం చెప్పి విన్నాం కదా మనోహరి అని బాగి అన్నమాటది. మిస్సమ్మ మీరు ఓల్డ్ గెటప్లో ఎందుకని చెప్పేసి మీరు వచ్చారని మనోహర్ గారు జడ్జి ఫీల్ అవుతున్నారేమో, రాతోడు అనగా అంతలేదు నా అందం మీకు ఎన్ని వయసులు రాజులే అని మనోడు అంటూ నువ్వు నాలుగు గెటప్ ఉంటే చాలు అని మనోడు అనగానే నా పాత గెటప్ చూస్తే ఆయన పాత గుర్తొస్తాయేమో అని బాగి అనగానే అసలు ఛాన్సే లేదు, నువ్వేం చేసి ఆమెను గుర్తు రాదులే మనోడు అనగానే ఏదో మా ప్రయత్నం చేతనా ఉండలేండి అని రాతోడు అంటూ సరెండర్ అయిపోతాడు. ఇంకా మనోడు చాలా కోపం వస్తుంది. అప్పుడే ఇంకా అమ్మ తన రూమ్లో ఉండి కిందకు వస్తుంటాడు. అదంతా మనోడు చూస్తుంది. ఒక్కసారిగా ఇగో అమ్మ కిందకు వచ్చిన కామని చెప్పి బాగి అంటోడిది. ఒక్కసారిగా అమ్మని ఇంకా మెట్లు దిగుతూ ఇంకా బాగి అలాగే చూస్తూ ఉంటాడు. బాగి కూడా అమ్మని అలాగే చూస్తూ ఉంటుంది.